నారా లోకేష్ చెరవతో ఓ నిరుపేదకు గుండె అమరింది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన గుండెను తిరుపతికి తరలించడానికి ఆయన తన సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చూశారు. గుంటూరుకు చెందిన గృహిణి చెరుకూరి సుష్మా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల 23న గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. వైద్యులు జీవనాధన్ ట్రస్ట్ కు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మా కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు. సుష్మా నుంచి సేకరించిన గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులను గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నైలలోని ఆయా ఆసుపత్రులకు జీవనాధన్ ట్రస్ట్ కేటాయించింది. అవయవాలను తిరుపతి, చెన్నై ఆసుపత్రులకు ఆకాశ మార్గంలో చేర్చాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ మేరకు గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. తొలుత గురువారం అర్ధరాత్రి 7:50 గుండెను ప్రత్యేక అంబులెన్స్ లో పోలీస్ ఎస్కాట్ సమయంలో సహాయంతో తరలించారు. గన్నవరం నుంచి మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ఊపిరితిత్తులను చెన్నై ఆసుపత్రికి తరలించడానికి మరో ప్రత్యేక అంబులెన్స్ లో గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఒక కిడ్నీ, కాలేయాన్ని అదే ఆసుపత్రికి ఇవ్వగా మరో కిడ్నీని విజయవాడలోని మరో కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యులు తీసుకువెళ్లారు. తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హృద్రోగ బాధితుడికి నిరుపేద కుటుంబాన్ని తెలిసిన మంత్రి నారా లోకేష్ గతంలోనే అవయవ దానం ద్వారా గుండె అమర్చాలని జీవనాధన్ ట్రస్ట్ కు సూచించారు. సుష్మా శరీరం నుంచి గుండె సేకరించినప్పటికీ సాయంత్రం అవ్వొచ్చని, ఆ సమయంలో తిరుపతికి విమానం లేదని తెలుసుకున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లోకేష్ కు ఆ సమాచారం అందించారు. స్పందించిన ఆయన తన పేషి అధికారులతో మాట్లాడించి ప్రత్యేక విమానంలో తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళా సుష్మకు ఇద్దరు కుమార్తెలు తేజస్విని, వైషు. వీరు బీటెక్ ఇంటర్ చదువుతున్నారు. భర్త చెరుకూరి శ్రీనివాసరావు ఇన్సూరెన్స్ ఏజెంట్. తమ తల్లి చేసిన అవయవ దానంతో పలువురిలో తమ అమ్మను చూసుకోవాలని అనుకుంటున్నామని తేజస్విని, వైషు తెలిపారు. తమ అమ్మ అవయవాలను గ్రీన్ ఛానల్లో తరలించడానికి మంత్రి లోకేష్ తీసుకున్న చొరవకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సడన్ గా ఫేస్ చేసాం ఈ సిచ్యుయేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes. ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు. అనుకోకుండా ఇది నన్ను అడిగినప్పుడు మరి ఇప్పటికీ మనం కోల్పోయాము. మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఇస్ దేర్ డెసిషన్ ఓన్లీ. మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి కొంతమందికి జీవనాలు యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం. ఆ సిచ్యువేషన్కి వస్తుంది అది. స్టిల్ ఐ దట్ సార్ ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అనుకున్నారు కదా, ఎలాగైనా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఇప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇద్దరు నాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము. ఎప్పటి నుంచి ఛాన్స్ వచ్చింది. నాకు లేదు, కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది. దానికైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే వాళ్ళకి వాళ్ళకి